లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కనీసం విద్యుత్ శాఖ మంత్రిని సంప్రదించకుండా మీతో కనీసం సెకీ వాళ్ళు మీట్ అవ్వకుండా అదానీ లాంటి వాళ్ళు వచ్చి మీతో మాట్లాడకుండా ఒప్పందం ఎలా చేసుకుంటారు అసలు? అదేనండి చెప్తుంది. ఇదే కదా ప్రాబ్లమ్స్. జగన్ గారితో జరుగుతున్న ప్రాబ్లం అదే కదా, దాని గురించే కదా. అసలు మనకు సంబంధమే లేదు. మొత్తం వాళ్ళు సీఎం ఆఫీసు వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే పంపిస్తారు, మనం ఇది చేయాలా. అది ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందండి అసలు? ఒక క్యాబినెట్లో ఫస్ట్ డెసిషన్ అధికారులది రెస్పాన్సిబిలిటీ, అండ్ దెన్ నెక్స్ట్ ఆ ఫైల్ వచ్చేది మంత్రి దగ్గరికి. మంత్రి అప్రూవల్ తర్వాతే మీ క్యాబినెట్కి వెళ్ళినా లేకపోతే సీఎం దగ్గరికి వెళ్ళినా ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా సీఎం దగ్గరికి వెళ్ళొచ్చు, ఓకే చేయొచ్చు, కానీ సంతకం పెట్టేది మంత్రి కదా. అసలు కనీసం మిమ్మల్ని ఆ మంత్రిని కూడా గౌరవించలేదా? అది కదా అది అసలు ఈ ఒప్పందం గురించి కూడా సెక్యూరిటీ మీటింగ్ పిల్లలు అదాని గారిని తీసి పక్కన పెట్టండి. అసలు అదాని ఎందుకు వచ్చాడో ఏం మాట్లాడాడో కూడా తెలియదు మనకి. దీంట్లో అదాని గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా తెలియదు కదా. పోనీ అదాని వచ్చి కలిసింది తెలుసండి మీకు? కానీ ఎందుకు కలిసాడు మనకేం తెలుస్తుందండి. కలిసాడు 3 సార్లు అయితే. అప్పుడేదో విన్నాం అదాని ఒకసారి వచ్చి కలిసాడు. 3 సార్లు అయితే నాకు ఐడియా లేదు. ఒకసారి కలిసినట్టు నేను వింటమే. ఇక్కడ అమెరికాలో FBI మెన్షన్ చేసింది ఏంటంటే, అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో జడ్జి ముందు చదివి వినిపించింది కాపీ, మీకు చెప్తున్నానండి. అందులో మెన్షన్ చేసింది ఎక్కడ కూడా సీఎం అని మెన్షన్ చేయలే, లేకపోతే విద్యుత్ శాఖ మంత్రి అని మెన్షన్ చేయలే, బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ అన్నది. కానీ ఎవరు ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, గౌతమ్ ఎస్ అదానీ పర్సనల్లీ మెట్ విత్ ఫారిన్ అఫీషియల్ వన్ in Andhra Pradesh to advance the execution of a PSA between SECI and Andhra Pradesh State Electricity Distribution Companies, including on or about August 17th ఒకసారి, August 7th ఒకసారి, and then 2021 ఆగస్ట్ 7న మొదటిసారి కలిశారు. ఆన్ ఆర్ అబౌట్ September 12th 2021 అండ్ ఆన్ ఆర్ అబౌట్ November 2021. ఎందుకు కలిశారు అంటే, ఫారిన్ అఫీషియల్ గౌతమ్ అదానీ personally met with foreign official 1 in Andhra Pradesh to advance the execution of a PSA between SECI and Andhra Pradesh State Electricity Distribution Companies. క్లియర్గా మెన్షన్ చేశారు. 3 సార్లు అదానీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ అగ్రిమెంట్ జరిగింది అని. అంటే నాగలోపల్లి శ్రీకాంత్ మీ దగ్గరికి ఫైల్ పంపింది 3 సార్లు అదానీ జగన్ గారిని వచ్చి కలిసిన తర్వాత. ఈ వ్యవహారాలు ఏమి మీకు తెలియదు? ఏం తెలియదు అస్సలకి. అసలు అదానీ ఎందుకు వచ్చాడో దీనికి సంబంధమే లేదు. ఇంకోటి ఇప్పుడు అనుమానం వస్తుంది ఏంటంటే, చిన్న విషయం, ఒక క్లారిటీ కూడా ఉండాలి. 10,000 మెగావాట్లకి కోసం టెండర్లు పిలిచారు. ఓకే. సడన్గా 5 డే క్యాన్సిల్ చేయమని చెప్పి పంపించారు ఆ టెండర్లన్నింటినీ. ఓకే. ఆ తర్వాత సెక్కితో ఒప్పందం. ఓకే. ఆ టైంలో అదానీ కలిసి ఉన్నారని ఏమైనా సమాచారం ఉందా మీకు? అంటే మనకి ఎట్లా ఐడియా వస్తుందండి? అదానీ గారు దీనికోసం వచ్చారని మనకు ఐడియా రాదు కదా. ఒకసారి అదానీ వచ్చారని నాకు తెలుసు, కానీ బట్ దీనికోసం వచ్చారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే అంతకుముందు టెండర్లు పిలిచిన వ్యవహారం మీతో డిస్కస్ చేశారా? పోనీ 10,000 మెగావాట్ల విద్యుత్ అవసరం కొనుగోలు చేయడానికి టెండర్స్ పిలిచారు. ఓకే అని అయిపోయినాయి. ఓకే. మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు. క్యాన్సిల్ చేసిన విషయం అన్నా చెప్పారండి మీకు? నా దగ్గరికి వస్తుంది కదండి ఫైలు. ఓకే. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్లో మీరు ఒక సీనియర్ మంత్రి, ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర మంత్రిగా పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే సీనియర్ మంత్రి మీరు. సో అలాంటి మిమ్మల్ని విద్యుత్ శాఖ మంత్రిగా నియమించారు, గౌరవించినట్టే. కానీ ఈ విధంగా మీకు తెలియకుండా ఆ క్యాబినెట్లో సీనియర్ అయిన మీతో సంప్రదించకుండా, అధికారులు మీతో మీటింగ్ పెట్టనివ్వకుండా జగన్ గారు స్వయం డెసిషన్స్ తీసుకున్నారనుకోవాలి. అంతే కదా జరిగింది ఇక్కడ. సీఎంఓ హెస్ టేకెన్ డెసిషన్స్. ఇక్కడ సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంత చదివి వినిపించాను నేను 3 పేజీలు మీకు చదివి వినిపించిన దాని ప్రకారం ఆ ఫారిన్ అఫీషియల్ 1 పదే ఫారిన్ అఫీషియల్ 1 హైలీ ర్యాంకింగ్ అధికారి 2019 నుంచి 2024 వరకు ఆ పదవిలో కొనసాగిన వ్యక్తి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ వ్యక్తి జగన్ గారు అయి ఉంటారని నమ్ముతున్నారు? హైలీ ర్యాంకింగ్ అధికారి అంటే బేసిక్గా అధికారి అన్నప్పుడు సీఎం, హైలీ ర్యాంకింగ్ అఫీషియల్ అన్నప్పుడు ఎట్లా వస్తాడు? అంటే మీకు తెలిసి ఉంటుంది, మీకు ఫారిన్ కంట్రీస్లో అక్కడ అధికారులు కోడ్ లాంగ్వేజ్, ఇక్కడ మంత్రి IAS అధికారి, IPS అధికారి మెన్షన్ చేయండి. ఫారిన్ అఫీషియల్ అని మెన్షన్ చేస్తారు. అంటే ఫారిన్ అఫీషియల్ అన్నట్టుగానే మెన్షన్ చేస్తారు. అది ముఖ్యమంత్రి అయినా, IAS అయినా, IPS అయినా సరే. ఇక్కడ చిన్న మనకి అంటే అఫీషియల్ అనేది మనకి ఇక్కడ మనం ఏమనుకుంటాం? అవునండి.
ఇప్పుడు అఫీషియల్ అంటే ఐఏఎస్ అనుకుంటా. అవునండి. మరి ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ మరి ఏందో మనకైతే తెలియదు కదా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే 4 రాష్ట్రాలకు కలిపి గౌతమ్ ఎస్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్ అండ్ అదర్స్ హ్యాడ్ ఆఫర్డ్ ప్రామిస్డ్ టు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అప్రాక్సిమేట్లీ 2029 crores rupees, approximately $265 million in bribes in exchange for Indian government officials, causing the state electricity distribution companies to execute PSAs. 2029 కోట్లలో 4 రాష్ట్రాలు దే ఆర్ గివెన్ ఆఫర్. దే హావ్ సెండ్ ఆర్ నాట్. ఇక్కడికి సెండ్ అనే కదా ఇచ్చారు అని, ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ జరిగింది. మీరు చెప్పిందంటే దే ఆఫర్ అన్నాడు. ఇది ఫస్ట్ది. ఓకే, అది వచ్చింది లేదనేది దట్ అదే అక్కడ ఏదైతే ఎఫ్డిఐ అనుకుంటాను, అమెరికన్ ఎఫ్బిఐ వాళ్ళు దే హ్యావ్ ఎంక్వైరీ చేసింది, దాని ప్రకారం జరుగుతుంది కదా. వాళ్ళే నాట్ ఏ స్మాల్ ఇష్యూ కాదు కదా. ఎఫ్బిఐ వాళ్ళు స్ట్రాంగ్గానే ఉంటారు కదా. కానీ మీరు క్యాబినెట్లో అంటే ఒక విధంగా చెప్పాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే మాకు తెలిసినంత వరకు వివాదరహితమైన వ్యక్తి, చాలా సెన్సిటివ్ పర్సన్, మృదు స్వభావిగా చెప్తూ ఉంటారు. అలాంటి మీరు మంత్రిగా పనిచేసిన ఆ క్యాబినెట్ మీద ఈరోజు 1750 కోట్ల రూపాయల లంచం తీసుకుని అదానీతో అగ్రిమెంట్ చేసుకున్నారన్న అపవాదు, ఆరోపణ వచ్చింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఏకంగా అమెరికా న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ అయింది. సో ఇది మీరు పనిచేసిన క్యాబినెట్కి ఒక బ్యాడ్ నేమ్ కదా. అంటే మనకు తెలిసి జరిగింది కాదు కదా. తెలిస్తే మటుకి 100%గా ఆ రోజు రిజైన్ చేసిండు. ఓకే, నాకు ఈరోజు చెప్తున్నాను, మళ్ళీ దీనికి ఇదేమన్నా ఇదైతే ఇది కరెక్ట్ కాదు, ప్రజలు మోసం చేసినట్టే. నిజంగా అది ఎవరు తప్పు చేసినా దేవుడు శిక్షిస్తాడు. కానీ ఇక్కడ అమెరికా కోర్టులో అమెరికన్ చట్టాలు మీకు తెలుసు, కరప్షన్ గురించి ఏ రకమైన దోపిడీ జరిగితే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు సర్కార్ దీన్ని సీరియస్గా తీసుకుని అదానీ మీద నమోదైన ఏ సెక్షన్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ పరిశీలించిన తర్వాత పీసీ యాక్ట్ కింద, నాట్ పీడీ, పీసీ యాక్ట్ కింద అవసరమైతే గత ప్రభుత్వం మీద కేసులు నమోదు చేయాలని భావిస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దెన్ రెస్పాన్సిబిలిటీ విద్యుత్ శాఖ మంత్రిగా మీ మీద, నాగులపల్లి శ్రీకాంత్ గారి మీద, ఆ రోజు అగ్రిమెంట్లో సంతకం చేసిన ఇంకో జనార్దన్ రెడ్డి గారు, పద్మా జనార్దన్ రెడ్డి గారు, డిస్కమ్ల తరఫున బహుశా సిఎండి అనుకుంటా, ఆయన మీద కూడా కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుందేమో కదా, రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే నేను సైన్ మట్టుకి ఓన్లీ శ్రీకాంత్ చేసి ఉంటాడు. ఓకే, ఈజ్ ఏ సెక్రటరీ ఆఫ్ ద ఎనర్జీ సెక్రటరీ. సీఎం కూడా చేసి ఉంటాడు నేను ఐఎమ్ థింకింగ్. ఓకే, నేను సంతకం పెట్టలేదు, తీసేయండి, సీఎం గారు కూడా పెట్టాడు. ఆ అగ్రిమెంట్లో ఓన్లీ అఫీషియల్లే సంతకాలు పెడతారు. For more videos like this, subscribe Big TV channel.